నరేష్ కుమార్ రెడ్డి రాజకీయంగా ముందుకు తీసుకోవాలని లక్ష్యంతోనే ముందుగా ట్రేడ్ యూనియన్లోకి మీరే పంపించారు అంటే అప్పటి వరకు మావోయిస్టు సానుభూతి పరుల చేతుల్లో ఉన్న సిటిఎం మిల్లు మెల్లమెల్లగా మీ కనుసైగలతోనే నరేష్ కుమార్ రెడ్డి చేతికి వచ్చాయి. ఇప్పుడు నరేష్ కుమార్ రెడ్డి అనే ఇతడు ఒక నా పావు కాదు, తను ఒక స్వతంత్ర అభ్యర్థి. అతడుగా ట్రేడ్ యూనియన్లో ప్రవేశించాలని ఉంటే ప్రవేశించిండొచ్చు, అంతేగాని దానికి నేనయ్యి ప్లాన్ చేసినాను అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? దానికి ఆధారాలు ఉండాలి కదా. రాజకీయంగా పునాదులు బాగుండాలి అంటే ముందుగా ట్రేడ్ యూనియన్లో పనిచేసే అనుభవం బాగా వస్తుందనే ఉద్దేశంతోనే రమణారెడ్డి గారు అల్లుని ప్రోత్సహించారు. కాదు ఈరోజు కాదు, రాజకీయంగా వాళ్ళ దాంట్లో నేను ఇంటర్ఫీర్ అవ్వడం ఉండదు, నా రాజకీయాలకు వాళ్ళ సలహా తీసుకోవడం ఉండదు. ఎక్కడైనా నా బంధువులతో వీళ్ళు కానీ నాకు వీళ్ళు కూడా బంధువులే. ఏది నాగిరెడ్డి వాళ్ళు, ఆర్లగడ్డ నాగిరెడ్డి వాళ్ళు కూడా, భూమా వాళ్ళు కూడా బంధువులే. ఎవరి రాజకీయాలు వాళ్ళవి, ఎవరి పందా వాళ్ళది. ఇప్పుడు అట్లయితే నాకు రాజశేఖర రెడ్డికి సరిపోని రోజుల్లో రాజశేఖర రెడ్డికి పరమశిష్యుడుగా ఉన్నోడు నరేష్, అవునంటారా? వాస్తవమే. మరి అటువంటిప్పుడు నేను గైడ్ చేసేటట్టుగా ఉంటే రాజశేఖర రెడ్డి మీకు ఎందుకు పోనిస్తాను? ఆ తర్వాత ఈరోజు మళ్ళీ తెలుగుదేశంలో ఉన్నాడు. మరి అతనితో పాటు నేను తెలుగుదేశం లేకపోలేదు, తెలుగుదేశంలో నువ్వు పొమ్మని చెప్పలేదు. కాబట్టి ఎవరి మార్గం వాళ్ళదే, కానీ దానికి దీనికి లింకే లేదు. అందరూ ఒక పార్టీలో ఉండడం వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఒక్కొక్కరు ఒక పార్టీలో ఉంటే కలిగే లాభాలు వేరే ఉంటాయి కదా. బంధుత్వం అయితే ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్క రకమైంది, అవన్నీ ఒక రకంగా ఉండవు. కాబట్టి దాంట్నంతా ఒక రకంగా మలచాలనేది సాధ్యం కాదు. అందులో నాబోటి మనస్తత్వం ఉండే వాళ్ళకు, ఈ కాంప్రమైజ్ కాలేని మనస్తత్వం ఉండే వాళ్ళకు అస్సలు కుదిరేది కాదు. అది రాయలసీమ సమస్యలపైన, సాగు తాగునీటి సమస్యలపైన కూడా మీరు అప్పట్లోనే పాదయాత్ర చేశారు. అయితే అది చివరి దశకు వచ్చేసరికి మీరు తప్పుకున్నారు. అనంతరము మైసూరారెడ్డి, రాజశేఖర రెడ్డి దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు ముందుకు సాగిపోయారనేవి కూడా వాదనలు ఉన్నాయి. తప్పుకోవడం కాదు, నేను ఇంతదాకా చెప్పాను. రిపీటెడ్గా నేను అరెస్ట్ కావడంతో మధ్యన గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి నేను పాదయాత్ర తర్వాత జరిగిన దాంతో నేను జైలు నుండి రిలీజ్ అయ్యే వేళకు ఏమైందంటే వీళ్ళది గవర్నమెంట్ వచ్చేసింది. ఎవరైతే ఆ పొద్దు జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా ఉండే రాజశేఖర రెడ్డి, మైసూరారెడ్డి వాళ్ళు ఎమ్మెల్యేలై గవర్నమెంట్ వచ్చేసింది. గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత కొత్త గవర్నమెంట్లో వీళ్ళు ఏం చేస్తారు అనే దానికి టైం ఇవ్వకుండా నేను వెంటనే ఉద్యమాన్ని అందుకోలేను కదా. కాబట్టి అక్కడ గ్యాప్ అనేది ఇంకా పెరిగిపోతూ వచ్చింది. గ్యాప్ అనేది పెరిగిపోతూ రావడము, ఈ పాలిటిక్స్ టర్నింగ్ అనేది వేరే అయిపోవటము. కాబట్టి క్రమంగా ఇది మరుగున పడిపోయింది. అంతేగాని దాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేయడం జరిగేది. కాంగ్రెసే గవర్నమెంట్ రాకపోయినట్టే అప్పటికి ఖచ్చితంగా రాయలసీమ ఉద్యమం అనేది తెలంగాణ ఉద్యమం కంటే ముందుగానే ఊపందుకొని ఉండేది. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.